దాని మీద చివరి ఆఖరికి ప్రభుత్వాలు కూడా సినీ ఫీల్డ్ మీద విసిగిపోయి అంత స్థాయికి తెచ్చారంటే ఒక ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పుడు మనిషి యొక్క విలువ తెలుసుకొని మనం వెళ్ళుండుంటే ఆ రోజు మానవత్వ కోణంలో వెళ్ళి మానవతా దృక్పథంతో పలకరించి చేసి ఉండుంటే అసలు ఇంత రాదు. నాన్న యాగి అవ్వడం కానీ ఇక్కడ అందరూ విమర్శలే, సామాన్యుడి నుంచి ప్రభుత్వాధినేతల వరకు. మరి ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. నేషనల్ మీడియా అయితే ఇంక చాలా దారుణంగా వేసింది. నేను రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడేలో ఆ డిబేట్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఏంటి ఎంత రభస అవుతుంది, ఎంత ఇది అవుతుంది అని చెప్పేసి. కానీ ఏమో ఇందులో కుట్ర కోణం ఉందని కూడా డైమెన్షన్స్ ఎన్నైనా సరే మనం కూర్చొని చర్చించుకొని ఒక విధంగా మాట్లాడుకునే దానికి యుగోలకు పోయి అంటే ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ని బయట కూడా ఊహించుకొని అందులో లీనమైపోయి అక్కడే ఇచ్చేయకుండా ఇక్కడ కూడా అదే విధంగా వ్యవస్థల పట్ల మనం ఒక బాధ్యతతో మరియు సమాజం పట్ల క్రమశిక్షణతో ఉండకపోతే దాని పర్యవసాన ప్రభావం ఎలా ఉంటుందనేది ఈరోజు ఇది ఒక గుణపాఠం.